అందరికీ నమస్తే అండి. ఈ మధ్య ఒక 4-5 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఒక ప్రచారంలో వాస్తవాలు మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన రాష్ట్రంలో ఈ జంజీ గ్రూప్కి అది ఆ వార్తలు వైసీపీ చేస్తున్న ప్రచారం అవమానంగా ఉంటుంది. జంజీ గ్రూప్కి అవమానకరంగా వాళ్ళు వార్తలు రాస్తున్నారు. జంజీ అంటే రాజకీయాలకు ఏమీ అతీతం కాదు, ఒప్పుకోవచ్చు. కాకపోతే కాస్త రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంటుంది. మంచి చెడులు తెలిసిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కాబట్టి, సొసైటీలో జరుగుతున్నవి అధ్యయనం చేస్తున్న వాళ్ళు కాబట్టి, ఎక్కడో ఒక దగ్గర ఏ మూలో రాష్ట్రం పట్ల బాధ్యత, శ్రద్ధ ఇవన్నీ ఉంటాయి. అటువంటి వారు రాజకీయ అభిమానులుగా ఉన్న ఒక నాయకుడిని అభిమానించిన మరీ బానిసలుగా అయితే మారరు, కట్టు బానిసలుగా అయితే ఉండరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది అభిమానులు కాదు, బానిసలు, కట్టు బానిసలు. అంటే బైక్ స్టంట్లు చేసుకొని ఊరేగేవారు, గంజాయి మందు తాగి రోడ్లెక్కి అల్లరిచిల్లరగా తిరిగేవాళ్ళు వాళ్ళు. సో అటువంటి వాళ్ళని జంజీగా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు చూపిస్తున్నారు, అది ఇక్కడ అర్థం కాని అంశం. నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి వెళ్ళారు. అప్పుడే కాదు, అంతకుముందు ఆయన పలాస వెళ్ళినప్పుడు, పలాస కాదు, శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నా భారీగా జనాలను పోగేస్తున్నారు. అలా భారీగా జనాలను పోగేసే క్రమంలో యువత కూడా ఆటోమేటిక్గా వస్తున్నారు. ఎందుకంటే ప్రతి నాయకుడు, రాష్ట్రంలో పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి నాయకుడు యూత్ని మెయింటైన్ చేస్తారు కదా, టీంను మెయింటైన్ చేస్తారు కదా, కుర్రాలని వాళ్ళకి మందు ఇచ్చో గంజా ఇచ్చో ఏదో ఒకటి అలవాటు చేసి మెయింటైన్ చేస్తారు. ఆ బ్యాచ్ తిరుగుతుంటారు అలా. సో అలా ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి టార్గెట్లు ఇస్తారు. కాబట్టి ఇప్పుడు మనం దేవరపల్లి వచ్చినప్పుడు రాజమండ్రి వాళ్ళకి 2000 మందిని తీసుకురమ్మని టార్గెట్ ఇచ్చారు. అండ్ ఆ దేవరపల్లి నియోజకవర్గం నుంచి 10,000 మంది రావాలని టార్గెట్ ఇచ్చారు. అండ్ ఏలూరు, దెందులూరు వీళ్ళందరికీ కూడా 1,500 మంది, 2,000 మందిని తీసుకురావాలని టార్గెట్లు ఇచ్చారు. ఇలా టార్గెట్లను ఫుల్ఫిల్ చేసే క్రమంలో వాళ్ళు ఆ 2,000 మందిలో కనీసం ఒక 100 మందినో 200 మందినో కుర్రాలను పెడతారు. ఆ కుర్రాళ్ళు ఏంటి, బైక్ స్టంట్లు చేయడానికి, బళ్ళలో పెట్రోల్ వేసుకొని సైలెన్సర్లు తీసి తిరగడానికి, లేదా జై జగన్ జై జగన్ అని అరవడానికి హుషారుగా పనిచేస్తారనమాట. హుషారుగా చాలా యాక్టివ్గా ఉంటారు. సో ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో అంత జోష్ తీసుకురావడానికి, యాక్టివ్నెస్ తీసుకురావడానికి జనాల్ని వీళ్ళు తరలిస్తారు, వాళ్ళకి మందు పోసి తరలిస్తారు. ఏ పార్టీలైనా రాజకీయాల్లో సర్వసాధారణంగా జరిగే అంశమే అది. దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి జంజీ సపోర్టు, జగన్మోహన్ రెడ్డి గారికి జంజీ సపోర్టు అని చెప్పి సాక్షిలో నిన్న ఈరోజు వార్తలు రాస్తుండడం చూస్తుంటే మరీ వికృతంగా అనిపిస్తుంది. అది జంజీకి అవమానకరమేమో అనిపిస్తోంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎందుకు సపోర్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి జంజీ అనేది ఆలోచించాలి. అసలు ఎందుకు సపోర్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి? 5 ఏళ్ల అధికారంలో ఆయన జంజీ గ్రూప్కి ఏం చేశారు? మెగా డిఎస్సీ ఇస్తామని 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇచ్చారా? మెగా డిఎస్సీ ఇచ్చారా? ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ ఇస్తే దాని మీద బుర్ర జల్లుతున్నారు. సరే, అది పక్కన, అది కోర్టులు ఏం చెప్తాయో చూద్దాం. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని కోర్టులు చెప్తే అప్పుడు నేను కూడా వైసీపీ వాదంతో ఏకీభవిస్తా. కోర్టులు ఒకవేళ అక్రమాలు జరగలేదు అని చెప్తే ఖచ్చితంగా వైసీపీ తప్పటడుగు వేసినట్టే, మరో ఫేక్ ప్రచారానికి తెరలేపినట్టే. సో ఇలా మెగా డిఎస్సీ ఇస్తామని ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల హయాంలో, అందుకు జంజీ సపోర్ట్ చేయాలా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇవ్వలేదు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలా? నెలకి 5,000 జీతం ఇచ్చి డిగ్రీలు, ఇంటర్మీడియట్లు చదువుకున్న వాళ్ళను కూడా పార్టీ బానిసలుగా, పార్టీ కార్యకర్తలుగా చేసి వాలంటీర్లుగా చట్టబద్ధత లేని ఉద్యోగాలు కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలా? నేను ఇక్కడ వాడిన పదం గుర్తుపెట్టుకోండి, చట్టబద్ధత లేని ఉద్యోగం అది, వాలంటీర్ ఉద్యోగం. దానికి చట్టబద్ధత ఉంటే కూటమి అధికారంలోకి వచ్చాక వాళ్ళని తొలగించేవారు కాదు. చట్టబద్ధత లేకుండా వాళ్ళని కార్యకర్తలుగా, బానిసలుగా మార్చుకున్నారు పాపం. 2024లో దిగిపోయే ముందు వాలంటీర్లని తీయడానికి వీల్లేదని చెప్పి ఒక చట్టం చేయొచ్చుగా. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా, ప్రభుత్వం మొత్తం మీదేగా. వాలంటీర్లను తీయడానికి వీల్లేదు, కొత్త ప్రభుత్వం వస్తే వాలంటీర్లను తీసేస్తారేమో, తీయడానికి వీల్లేదు, వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే, వీళ్ళకి మనం ఇచ్చేది గౌరవ వేతనమే, వీళ్ళు ప్రభుత్వం కోసం పనిచేస్తున్న వాళ్ళే అని చెప్పి ఒక చట్టం చేయొచ్చుగా, ఒక బిల్లు తీసుకురావచ్చుగా. ఏమో అప్పుడు చట్టబద్ధత ఉండేదేమో, అప్పుడు వీళ్ళు కోర్టులో పిటిషన్ వేసుకోవడానికి ఉండేది. అట్లీస్ట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని తీసేయడానికి ఆ చట్టం ఉపసంహరించుకున్నా వాళ్ళు కోర్టులో ఫైట్ చేయొచ్చు వాలంటీర్లు. ఇప్పుడు వాలంటీర్లు ఎవరైతే ఉద్యోగం కోల్పోయారో వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఫైట్ చేయడానికి కూడా లేదు.
అది వైసీపీ చేసిన నైవంచన, అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ద్రోహం వాలంటీర్లకు. అది వాళ్ళకి తెలియట్లేదు, తెలుసుకోలేరు కూడా. సో అందుకు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాలా? అంటే ఇచ్చిన మాట ఏది నెరవేర్చలేదు, చెప్పిన మాట నెరవేర్చలేదు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి జంజీ సపోర్ట్ చేయాలా? అసలు ఏ కారణంతో సపోర్ట్ చేయాలి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో కొంత బెటర్, ఎవరి గుండె మీద వాళ్ళు చేసుకొని చెప్పండి. ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా లేదా? మన కళ్ళు ఎదురుగా రాయలసీమలో శ్రీ సిటీలో ఎల్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ తయారవుతుందా లేదా? కళ్ళెదురుగా వైజాగ్లో టీసీఎస్, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చాయా లేదా? అలాగే గూగుల్ డేటా సెంటర్ వస్తుందా లేదా? సో ఇవన్నీ మన కళ్ళెదురుగా జరుగుతున్నాయిగా. అండ్ రాయలసీమలో ఇటువైపు రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, హీరో మోటార్ కార్ప్ కావచ్చు, అటువంటి పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయా లేదా? అంటే ఈ 2 ఏళ్లలో ఎంతో కొంత పెట్టుబడుల కోసం ప్రయత్నం జరుగుతుందిగా. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని హామీ నెరవేర్చే క్రమంలో అది వేట అయితే జరుగుతుందిగా. అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఇచ్చారుగా, 16,000 వరకు పోస్టులు భర్తీ చేశారుగా. సో అందుకు జంజీ గ్రూప్కి ఒక రకంగా గత వైసీపీతో పోలిస్తే కూటమి కొంత మేలే చేసింది, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. కొంత మేలు చేసింది, మేలు చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. అసలు ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి జంజీ సపోర్ట్ చేయాలి? జంజీ అంటే ఎవరు? చదువుకున్న వాళ్ళు, కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు, రాజకీయ చైతన్యం ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు? అండ్ నేను నిన్న వైసీపీ వాళ్ళ శిబిరాలు కూడా కొన్ని చోట్ల చూసా, ఫోటోలు వీడియోలు తెప్పించుకున్నా. నిజంగా జంజీ గ్రూప్ అక్కడ కూర్చుంటున్నారా అని? లేదు, వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలే కూర్చుంటున్నారు. వాళ్ళు ఎవరు జంజీ కాదు, వాళ్ళు ఎవరు డిఎస్సి రాసిన వాళ్ళు కూడా కాదు. ఒక శిబిరంలో 100 మంది కూర్చుంటే అందులో కనీసం 10 మంది కూడా డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళు లేరు, తెలుసా? సో నేను ఆ ఫోటోలు వీడియోలు చూపిస్తే మరీ అవమానించినట్టు, టార్గెట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి నేను చూపించను. లేకపోతే చూపించడం నాకు పెద్ద మ్యాటర్ కాదు. మరి నేను టార్గెట్ చేసే ఉద్దేశంతో వీడియోలు చేయట్లా, విషయం చెప్దామని చేస్తున్నాను అంతే, ఇలా చేస్తున్నారు అని. సో ఒక్క చోట కూడా నిజంగా జంజీ గ్రూప్ లేరు, అండ్ మెగా డిఎస్సి రాసిన వాళ్ళు కూడా లేరు. ఒక పార్టీ పరంగా కార్యక్రమం, మీరు పార్టీ పరంగా కార్యక్రమం పెట్టుకోండి, కానీ దాన్ని జంజీకి లింక్ చేయొద్దు. జంజీ గ్రూప్ ఏమీ అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు, అంత మొద్దులు కాదు, అంత ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కాదు. ఈ రాష్ట్రంలో రాజకీయ రియాలిటీ స్టడీ చేసిన వాళ్ళు, గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఏమో ఇప్పటికీ కూడా వైసీపీలో మార్పు రాలేదు కాబట్టి, ఎందుకు ఓడిపోయారో తెలుసుకోలేదు కాబట్టి, తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు కాబట్టి, ఇప్పటికీ ఆ 99% హామీలు అమలు చేస్తామని అబద్ధాల్లోనే ఉన్నారు కాబట్టి, అటువంటి అబద్ధపు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో జంజీ వైసీపీకి సపోర్ట్ చేసే అవకాశం లేదు. ఏమో రియాలిటీలోకి వస్తే, తప్పులు తెలుసుకుంటే, విధానాలు మార్చుకుంటే, పద్ధతులు సరిదిద్దుకుంటే ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే చేయొచ్చేమో, వచ్చే ఎన్నికల్లో గెలిపించొచ్చేమో, చెప్పలేము, ఏదైనా జరగచ్చు. కానీ ఇప్పుడు ఉన్న రాజకీయ విధానాల ప్రకారం మాత్రం జంజీ గ్రూపు వైసీపీకి సపోర్ట్ చేయరు. సాక్షిలో రాస్తున్న వార్తలన్నీ కూడా కళ్ళ, అదంతా కూడా ఆ పార్టీని, ఆ పార్టీ పత్రికే మోసం చేస్తున్నట్టు. చూడండి, 2024 ఎన్నికలకు ముందు సిద్ధం సభలు పెట్టారు, భారీగా లక్షలాదిగా జనం వచ్చారని చెప్పి జనాలను చూపించి ఫోకస్ పెట్టారు. రిజల్ట్ ఏమైంది? ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, అది మహాపాపం, ఎవరు బాగు చేయలేరు. సో అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.